మాచర్ల ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార పదార్థాల విక్రేతలపై జిల్లా యంత్రాంగం కొరడా జలిపించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖల అధికారులు మాచర్ల పట్టణంలో మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో కన్యక పరమేశ్వరి దేవాలయం సమీపంలోని వాసవి మిల్క్ అండ్ స్వీట్స్ దుకాణంలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. బిస్కెట్లు, చాక్లెట్లు, పాలు, నెయ్యి, బాదం మిల్క్ తదితర ఆహార పదార్థాలు ఎక్స్పైరీ కావడంతో పాటు బూజు పట్టి దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సొంత ప్యాకింగ్తో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులు కూడా నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. అనుమానాస్పద పదార్థాల నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఫలితాలు వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఇతర వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఎక్స్పైర్ అయిపోయినాయి, మొత్తం స్టాక్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయింది. ఆఖరికి కారం పొడి కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయింది. 24 ఆగస్టు అయిపోయింది. 24 ఆగస్టు అయిపోయింది. ఇది ఆగస్టు 24 అయిపోయింది. ఏప్రిల్ అయిపోయింది. కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సార్ పాలు తయారు చేస్తున్నారు, స్వీట్ తయారు చేస్తున్నారు, రీప్యాక్ చేస్తారు. ఎక్కడ తెచ్చా వాళ్ళ బ్రాండ్ వేసుకున్నారు కదా. ఎవరు ఇస్తున్నారమ్మా నీకు? సార్ వాళ్ళ బ్రాండ్ కదా సార్, ఇది వాళ్ళ బ్రాండ్. స్వామి ఫిబ్రవరి 26 బిస్కెట్ కూడా ఎక్స్పైర్. డిసెంబర్ 3 నెలలు మార్చికి ఎక్స్పైర్ అయిపోయింది. మరి ఎందుకు పెడుతున్నాయో అర్థం కాదు. బాబు నువ్వే వేసుకున్నావు కదా, నీళ్ళేం వేసావుగా. మరి స్టిక్కర్ వేసావంటే నీదే. ఇక నువ్వు ఒక దాని మీద స్టిక్కర్ లేబుల్ వేసావంటే నీదే లెక్క. లేకపోతే ఏం చేయాలి? మల్టీనేషనల్ కంపెనీ వాడు తయారుదారుడు, డిస్ట్రిబ్యూటరు, మార్కెటింగ్ అని రాశాడు. నువ్వేం చేసావు? వాసవి మొత్తం నీదే బాధ్యత అంతా. ఎప్పుడు పోయిన సంవత్సరం నేను చేసావు కదా, దీని మీద డేట్ వేయాలి కదా. అంటాం మేము అలా అంటాం. ఇవన్నీ ఎక్స్పైర్ సార్. నేను కూడా లేదు. చూడండి అసలు ఎట్లా ఉన్నాయి.